జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బెంగళూరుకు చెందినటువంటి సాయి సురభి ముద్దేనహళ్లిలోని సత్యసాయి ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తోంది. కేరళలోని కోజికోడ్కు చెందినటువంటి సంజిత్ ఆలీ అనేటటువంటి మెకానికల్ ఇంజనీరు బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏంద్రా స్వామి మెకానికల్ ఇంజనీర్ అని చెప్తున్నావు, ఆడేమో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అంటున్నావు అని. వీడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివినాడు అంటే వీడేదో పెద్ద విద్యావేత్తనో, లేకపోతే వీడేదో పెద్ద ఇంజనీర్ అనో, లేక ఇంజనీరింగ్ చదువు చదివినా ఉద్యోగం రాలేదనో మీరైతే అనుకోవద్దు. వీడు ఒక పెద్ద లుచ్చాగాడు, లాఫంగిగాడు. వీడు నిజంగా చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వాడైతే కాదు. వీడికి అర్హత లేకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ లో అయితే చేరినాడు. పరీక్షల్లో కాపీలు కొట్టి ఏదో విధంగా లెక్చరర్లను బెదిరించి బీటెక్ అయితే పాస్ అయిపోయినాడు. వీడు బీటెక్ చదివే సమయంలో అమ్మాయిల వెంట పడడం, ఏది మందు కొట్టడమే కాదు గంజాయి కూడా కొడతా ఉన్నాయంట. ఇక ఆ మత్తులో రోడ్ల మీద పడి పంది తోలుతా ఉన్నట్టు తోలుతా ఉన్నాడు. సరే, ఈ దరిద్రుడు ఎట్టైనా కూడా సావనయ్యే, మనకేం అభ్యంతరం ఏమి లేదు. కానీ పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా. కానీ వీడు ఆ పని కూడా చేశాడు. వీడు ఒక జిహాదీ కావడంతో నేరుగా లవ్ జిహాద్ కు ప్లాన్ వేశాడు. ఇక అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేశాడు. ఇక సాయి సురభి విషయానికి వద్దాం. ఈ సాయి సురభి మన హిందూ అమ్మాయి. బెంగళూరుకు చెందినటువంటి సాయి సురభి ముద్దేనహళ్లిలోని సత్యసాయి ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ గా పనిచేస్తానింది. చక్కగా కట్టు బొట్టు సాంప్రదాయ పద్ధతిలో ఏది మంచి వస్త్రధారణతో బాగా ఉండింది, ఏది సాంప్రదాయకంగా. పైగా సాయి సురభికి ఇతరుల పైన జాలి దయ ఎక్కువ అంట. అందుకే ఆమె డాక్టర్ చదివి పేద ప్రజలకు అందరూ కూడా సేవ చేస్తానింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. అయితే ఈ గాలి విధమైనటువంటి సంజిత్ అలీగాడి చూపు మన హిందూ అమ్మాయి అయినటువంటి సాయి సురభి పైన పడింది. అంతే, ఈ గాలి విధవ చదువు సంధ్య లేకుండా ఈ సాయి సురభి వెనకపడడం మొదలు పెట్టాడు. ఈ విధంగా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, ఏకంగా 4 సంవత్సరాల పాటు మన హిందూ అమ్మాయి అయినటువంటి సాయి సురభి వెనకబడినాడు. ఈ విధంగా 4 ఏళ్ల నుంచి వెంట పడతా ఉండడంతో ఇక సాయి సురభి మనసంతా కూడా కరిగిపోయింది. ఎందుకంటే మన వాళ్ళకి అది జబ్బు, గుడ్డిగా నమ్మేస్తారు. వాడు వెనక ఎన్ని చేస్తాడు, మన దగ్గర లేనప్పుడు, మనం చూడనప్పుడు వాడు ఎన్ని చేస్తున్నాడు ఇవన్నీ తెలియదు. వాడు మన కోసం ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన వెనక పడుతున్నాడు, మన గురించి ఆలోచన చేస్తాడు. ఈ తిక్క ఆలోచనలే మన వాళ్ళ కొంపలు ముంచుతాయి. ఈ పిల్ల కూడా అంటే వాడిని గుడ్డిగా నమ్మేసింది. వాడు జిహాదీ గాడు అని చెప్పేసి తెలిసినప్పటికీ వాడితో ప్రేమలో పడిపోయింది. కాదులే, వాడంతా లుచ్చా లఫంగి అని ఎప్పుడు తెలీదా? అంటే ఏమన్నా సినిమాలు ఇవన్నీ చూసి, సీరియల్ చూసి ఏమన్నా మార్చేసుకుందాం అనుకునిందా? ఏది మంచిగా ఏ ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్ అంటే అంతే, తన మెడకు తానే ఊరేసుకున్నట్టు అయిపోయింది. ఇక ఇదంతా కూడా పక్కన పెడితే కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లా నందిహిల్ సమీపంలో ఒక హోమ్ స్టేలో బెంగళూరుకు చెందినటువంటి ఈ సాయి సురభి అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. సాయి సురభి ఈ జిహాదీ గాడైనటువంటి సంజిత్ అలీతో కలిసి నందిహిల్ సమీపంలోని ఒక హోమ్ స్టేకి పోయినారంట. సోమవారం పొద్దున వాళ్ళు రూమ్ ఖాళీ చేయాల్సి ఉంటే ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి హోమ్ స్టే సిబ్బంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఈ సాయి సురభి మంచం పైన మెడకు తాడు బిగిసిన స్థితిలో చనిపోయి కనిపించింది. అంటే ఊరే చంపి దొబ్బినాడు. ఆమె పక్కనే వీడెవడు, ఈ సంజిత్ అలీగాడు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. రూమ్ లో కొన్ని ఈ మత్తు బిళ్ళలు, అలాగే ఒక డైరీ కూడా పోలీసులకు దొరికినాయి. సురభిని హత్య చేసిన తర్వాత ఈ సంజిత్ అలీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు నటించుండొచ్చు అని చెప్పేసి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అంటే ముందుగా ఆ జిహాదీ గాడు మన సాయి సురభిను హత్య చేసి ఆ తర్వాత 4 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఈడంతా కూడా ఒక షో బిల్డప్ చేసినాడు. ఈ విషయం తెలిసిన తర్వాత సాయి సురభి తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయినారు. సురభి మరణ వార్త విన్నటువంటి ఆమె తల్లి టిఆర్ గీత మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకునింది. ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ముందు మన బిడ్డ యాండాది, ఎవరితో తిరుగుతుంది, ఏం చేస్తుంది, ఇది ముందు తెలుసుకోవాలి కదా. ఆవిడని మందలించాలి కదా. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగినటువంటి హత్య అని సురభి తల్లి ఆరోపించింది. దయానంద సాగర్ కాలేజీలో చదువుతున్న సమయంలో సురభికి ఈ సంజిత్ అలీ పరిచయం అయ్యాడని, ప్రేమ పేరుతో అతడు ఆమెను ప్రతిరోజు కూడా వేధించేవాడని చెప్పేసి ఈవిడైతే తెలియజేసింది. చెప్పినా కదా, అంటే ఈవిడికి విషయం ఆల్రెడీ తెలుసు. తెలిసినా కూడా నీ బిడ్డకు నువ్వు ఎందుకు జాగ్రత్త చెప్పుకోలేకపోయినావు, ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోయినావు? అప్పుడు తప్పు ఎవరిది? ఆ అమ్మాయిదే కాదు, మీది కూడా తప్పు ఉండాలి. అంతేకాకుండా సంజిత్ అలీ తన కుమార్తెను పూర్తిగా నాశనం చేశాడని, ఆమెకు డ్రగ్స్ ను అలాగే మద్యం అలవాటు చేశాడని చెప్పేసి తల్లి అయితే ఆరోపించింది. చూడండి, కట్టు బొట్టు సాంప్రదాయం, ఒక పద్ధతులు, పక్కన వాళ్ళకు సేవ చేయాలనేటటువంటి ఒక హెల్పింగ్ నేచర్, అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయిని వీడు ఏం చేసినాడో చూడండి. ఆ అమ్మాయి చెడగొట్టాడు, డ్రగ్స్
అలవాటు చేశాడు, మందు అలవాటు చేశాడు. ఎందుకులే ఒకటి కాదు, మొత్తం ఆ అమ్మాయి జీవితాన్ని అంతా కూడా నాశనం చేసేసాడు. దీన్ని బట్టి ఈ సంజిత్ ఆలీ అనేవాడు ఎంత నిష్ఠ దరిద్రుడో మీరే అర్థం చేసుకోండి. ఇక ఆ జిహాదీ వేధింపుల నుంచి తన కూతుర్ని కాపాడుకోవడానికి గతంలో కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ లోను అలాగే బన్శంకరి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేసినట్లు ఆమె అయితే తెలిపింది. నువ్వు ఎన్ని కంప్లైంట్లు చేస్తే ఏం ప్రయోజనం? నీ బిడ్డ నీ మాట అన్నప్పుడు ఈ సురభిని డ్రగ్స్ విముక్తి కేంద్రానికి కూడా పంపించామని అయినా కూడా ఈ సంజిత్ ఆలీ మళ్ళీ ఆమెతో పరిచయం పెంచుకున్నాడని చెప్పేసి పేర్కొనింది. ఇక పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఈ సురభి మరణానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు తెలుస్తాయని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి అధికారులు అయితే తెలియజేశారు. సురభి తల్లి చెప్పినట్టు ఇది లవ్ జిహాద్ కేసే, అందులో డౌటేలే. అయితే కర్ణాటకలో ఉండేది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో సాయి సురభి కుటుంబానికి నాకు తెలిసి ఇప్పుడల్లా న్యాయం జరిగే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ నిందితుడు ఒక జిహాదీ కాబట్టి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కేసును అయితే తీసుకుపోయి చెత్తబొట్టలో దొబ్బుతుంది. అది కాంగ్రెస్ పార్టీకి మన హిందువుల మీద ఉన్నటువంటి ప్రేమ. అర్థమైందా? అయ్యా, ఒకరిని తప్పు పట్టేది కాదు. ప్రతి ఒక్కరు కూడా, అది మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో కలిసి తిరుగుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా గమనించాలా. లేదనుకోండి ఏమో ఎవరి పరిస్థితి ఎట్టుంటుందో, ఎవరి భవిష్యత్తు ఎట్టుంటుందో. ఎందుకంటే వీళ్ళు జిహాదీ ఉండేప్పుడు ఎలాంటి వాళ్ళు తెలిసిన మన మగపిల్లలైనా జడగొట్టేస్తారు, ఆడపిల్లలైనా జడగొట్టేస్తారు. మొత్తానికి వాళ్ళకి కావాల్సింది ఏంది? మన హిందువులను నాశనం చేయడం. వాళ్ళైతే ఆ పని ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి మన బిడ్డలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది. కాబట్టి ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. అంతేనా కాదా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పేందుకు ఈ న్యూస్ ను అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు వీడియో చూస్తారు, ఒక కామెంట్ చేయొచ్చు కదా. కామెంట్ చేస్తే మాకు ఎంత సంతృప్తిగా ఉంటుంది. కామెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక 10 సెకండ్లు. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.